1 by 1 అందరికి షేక్ అందరికి షేక్ ఒకసారి ఇటు ఒకసారి 1 by 1 వీడియో ఇందర ప్రతి ఒక్కరు ఇటు సైడ్ అంటే సైడ్ కొంచెం సైడ్ కొంచెం హాయ్ సార్ ఆల్మోస్ట్ జైతా డివిజన్ ఈవెన్ సిరిసిల్ల డివిజన్ రెండు జిల్లాలు ఈ వేనాడు కాన్స్టిట్యూన్సీ రెండు జిల్లాలు ఉంది కదా వేనాడు కాన్స్టిట్యూన్సీ రెండు జిల్లాలు ఒకసారి అందరూ ఎక్కకుంటండి ప్రతి ఒక్కరికి అన్నకు వేయచ్చు నా మరి అందరి అభిమానమే సీనన్న అంటే అందరు పంచుకొచ్చేది తొందర లేదు ఓకే జై గంగపుత్ర గంగపుత్ర ఐక్యత గంగపుత్ర ఐక్యత జై గంగపుత్ర గంగపుత్ర ఐక్యత 6వ వార్షికోత్సవం జరుగుతుంది గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం మురళి జై గంగపుత్ర ఐక్యత జై గంగపుత్ర ఎందుకంటే మేము అధ్యక్షుడు కట్న రవి, ఉపాధ్యక్షుడు కోరఫ్ మహేష్, మన గంగపుత్ర కుల బంధువులు చేత ఈరోజు ఇక్కడ కేక్ కడియడం జరుగుతుంది. మన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘంకు మన సిరిసిల్ల జిల్లా నియోజకవర్గ వేములవాడ నియోజకవర్గం సంబంధించినటువంటి మన ఆదిశీనన్న గారు ఈరోజు ఇక్కడికి మా గంగపుత్రుల దగ్గరికి వచ్చి మమ్మల్ని పలకరించి మరి అన్న చేతుల మీదుగా ఈ యొక్క సంఘము 6వ వార్షికోత్సవం చేస్తున్నందుకు మరి మా దగ్గరికి వచ్చి బంధువులాగా ఈరోజు మమ్మల్ని కలచడానికి ఎంతో సంతోషంగా ఉంది. మరి అన్నగారు ప్రతిసారి మా ఊళ్ళో కూడా మా ఎంటంటూ ఉండి ప్రతి దుఃఖానికి కష్టానికి ఎప్పుడూ మా ప్రతి ఇంటింటికి వెళ్ళి పలకరించేటువంటి గుణం అన్నది. మరి నిజంగా చెప్పాలంటే ఈరోజు అన్నగారి ఇంటికి వచ్చిన మాకు ఎంతో గౌరవంగా ఉంది. మరి మీకు అందరికి కూడా అందరికీ నమస్కారం పేరు పేరున. జై గంగపుత్ర. జై గంగపుత్ర. ఈరోజు గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 6వ వార్షికోత్సవం ఈ మన సింధు పంజాబ్ హోటల్లో చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే ఆదిశీనన్న గారు రావడం చాలా సంతోషం. అట్లనే మన ఎన్ఆర్ఐ పాలసీ అన్న కట్కరవన్న అట్లనే మల్లేశ్వరన్న ఇక్కడికి రావడం, అట్లనే మన కుల బంధువులందరూ ఇక్కడికి వచ్చి మన ఆధ్వర్యంలో కుల బంధువుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం చాలా సంతోషం. ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు అన్న గారికి ఒక ఉద్దేశం చెప్పాల్సింది ఏంటంటే మా సమస్యలు ఈరోజు చెప్పడం జరిగింది, మా గంగపుత్రుల సమస్యలు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి జిల్లాలో మాకు అన్నగారికి ఏదైనా మాకు సమస్య వచ్చినప్పుడు అన్న మీకున్నాం తోడుగా అని ఇక్కడ మాకు హామీ ఇవ్వడం జరిగింది. అట్లనే గల్ఫ్లో జరుగుతున్న అన్యాయాలకు
ఎంతోమంది బలైతురు ఏజెంట్ల ద్వారా. అట్లనే ఎన్ఆర్ఐ పాలసీ విషయంలో కూడా అది చేస్తా అని చెప్పి సార్ కూడా చెప్పడం జరిగింది. ఇవన్నిటి దృష్టిలో పెట్టి ఇప్పుడు మాట్లాడడం జరిగింది. ఇవన్నీ అమలు చేసే విధంగా, ముందుకు తీసుకువెళ్ళే విధంగా ఇది చేయాలని, మాకు న్యాయం చేయాలని ఈ విధంగా చెప్తున్నాం. ఆల్రెడీ అన్న తెలంగాణకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక్కసారి రేవంత్ రెడ్డి సార్ తెలియజేసి మా సమస్యలు పరిష్కరించాలని, అట్లనే మా గంగపుత్రుల సమస్యలు కూడా ఎక్కడెక్కడైతే జిల్లాలో అయితే చిన్న చిన్న చీరలపైన గొడవలు జరుగుతున్నాయో వాటిపైన కూడా అన్న అసెంబ్లీలో కూడా మాకు మద్దతుగా, అట్లనే మా వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా, అంటే మా గంగపుత్ర ఎంతకుముందు ఎమ్మెల్యే ఉండే, బట్ ఇప్పుడు కూడా మాకు అండగా ఉండాలని మీ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై గంగపుత్ర, గంగపుత్ర ఐక్యత, జై గంగపుత్ర. గంగపుత్ర ఐక్యత సంఘం సహాయ నిధి అనే ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని 6 సంవత్సరాలుగా గల్ఫ్లో పనిచేస్తున్నటువంటి కష్ట సుఖాల్లో పాలు పంచుకునే విధంగా ఈ ఫౌండేషన్, ఈ సంక్షేమ సంఘం ఏర్పాటు కాబట్టి 6 సంవత్సరాలు పూర్తి చేసుకొని 7వ సంవత్సరం అడుగు పెడుతున్న సందర్భంగా 6వ వార్షికోత్సవం చేసుకుంటున్నటువంటి గంగపుత్రులందరికీ కూడా గల్ఫ్లో ఉన్నటువంటి వారందరికీ నా వైపు నుంచి 6వ వార్షికోత్సవం శుభాకాంక్షలు సందర్భంగా ఇంటిని వదిలి గల్ఫ్కు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎదురవుతున్నటువంటి పరిస్థితులు కూడా తట్టుకొని కుటుంబ పోషణ కోసం గల్ఫ్లో కార్మికులుగా జీవనం కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నటువంటి వారికి అండగా నిలబడతామని రాష్ట్ర